వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ది రెబల్ ఎపిసోడ్ నెంబర్ 3 వచ్చేసాము. అది నా ఆత్మకథ. సో నా ఆత్మకథలో మా గాలి వంశం ఇలా ఎపిసోడ్. చాలా మందికి గొప్ప గొప్ప వంశాలు ఉంటాయి, రాజవంశాలు ఉంటాయి, సామ్రాజ్యవాద వంశాలు ఉంటాయి, తర్వాత రాజుల వంశాలు ఉంటాయి, ఇంకా గొప్ప గొప్ప వ్యాపారవేత్తల వంశాలు ఉంటాయి, లేకపోతే అగ్రవర్ణాల వంశాలు, క్షత్రియ వంశాలు, ఇట్లా రకరకాల వంశాలు ఇవాళ చరిత్రలో లిఖించబడ్డాయి. వాటి చాలా వరకు లిఖించబడిన చరిత్ర దళితులది, అంటరాని కులాలది. సో అంటరాని కులాలకు అంటే ఇవాళ గాలి యొక్క అంటరాని కులంలో లేదు, అనేక కులాలలో ఉంది. అది అగ్రవర్ణం కావచ్చు, శూద్రవర్ణం కావచ్చు, ఇంకా ఇతర దళిత వర్గం కావచ్చు. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, గాలి ముద్దుకృష్ణ నాయుడు ఉన్నాడు, కమ్మ ఉంది, రెడ్డి ఉంది, కాపు ఉంది, వెలమ ఉంది. చాలా కులాలలో ఇలా గాలి అనే పేరు వాళ్ళు. అయితే ఆ గాలి కుటుంబాలు వేరు, ఈ మా గాలి కుటుంబం వేరు. ఎందుకంటే మా గాలి కుటుంబము ప్రధానంగా మా కుటుంబం అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్, అంటరాని వాళ్ళలో అంటరాని వాళ్ళగా బతికాము. అందులో మేము ముఖ్యంగా అంటే మా నాయన చచ్చిపోయిన తర్వాత. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు గాలి వంశం నాకు తెలిసినంత వరకు మా ముత్తాత నుండి మాత్రమే నాకు తెలుసు. ఆయన ఇంకా కొడుకులు ఎవరు, ఆయన చరిత్ర ఉందో నాకు తెలియదు. అది కూడా మీకు విచిత్రమైన విషయం ఏంటంటే గాలి మల్లయ్య అని మా తాతయ్య, ఆయన ఇక్కడ వరంగల్ జిల్లా, ఇది కూడా షాంపేట హవేలి. ఆయన ఇక్కడ పుట్టాడు. ఇక్కడ పుట్టి ఇక్కడ నేను పుట్టిన మామనూరు విలేజ్ లో మా నాయన పుట్టిన ఊరు కూడా ఇదే. ఇక్కడికి వచ్చి వెళ్ళటం వచ్చాడు గాలి మల్లయ్య. ఇక్కడికి వెళ్ళి వచ్చి మా తాత, వాళ్ళ నాయన పేరు గాలి పంచయ్య. చూడండి, దళితులైతే పంచయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, కనకయ్య ఇట్లా ఉంటాయి. పోచయ్య, గుచ్చవ్వ, సమ్మవ్వ, నర్సవ్వ, ఇట్లాంటి అంటే తక్కువ కులం పేర్లు, నీచ కులం, అంటరాడి కులపులు వీళ్ళు అనేది పేర్లోనే ఉంటుంది. వాళ్ళ వంశంలో గాలి అంటే అమ్మో వేరే కులం అనుకోకుండా గాలి ముద్దుకృష్ణ నాయుడు, గాలి జనార్దన్ రెడ్డి, ఇట్లా వాళ్ళ పక్కన వాళ్ళ పేర్లు రెడ్డి ఈ తోకలు ఉండడం కారణంగా వీరు పాపం మాదిగా కూడా పెట్టుకోలేదు. గాలి పంచాయ మాదిగా, మల్లయ్య మాదిగా కూడా పెట్టుకోలేదు. గాలి అంటే ఆ పేర్లలో కూడా నీచత్వం ఉంది, అంటరానితనం ఉంది. ఆ పేరు పెట్టి పిలవగానే వాడొక బానిస, శూద్రుడు కూడా కాదు, అతి శూద్రుడు. వర్ణాశ్రమ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పంచమ వర్ణం లేదు కానీ పంచమ వర్ణం స్త్రీ క్రియేట్ చేయబడింది. సో అన్టచబుల్స్ అమాంగ్ ది అన్టచబుల్స్ అనే పదం నేను ఎందుకు వాడానంటే ఈ అంటరాని కులాలలో ఈ గాలి మల్లయ్యకు పుట్టిన గాలి కట్టయ్య అంటే మా నాయన. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గాలి పంచయ్య బహుశా ఇక్కడే పుట్టి ఉంటాడు, గాలి మల్లయ్య కూడా ఇక్కడే పుట్టింటాడు. ఈ గాలి మల్లయ్య ఎక్కడైతే మామనూరు విలేజ్ లో మా నానమ్మని చేసుకున్నాడో ఇటు ఇల్లటం వచ్చాడు ఇక్కడికి. గాలి మల్లయ్య మామనూరు, ఇది సేమ్ వరంగల్ జిల్లా. ఇదో మా అప్పుడు వర్ధన్నపేట మండలము. అంటే మన ఆయన టైంలో ఎప్పుడో నా టైంలో మాత్రం అది వర్ధన్నపేట మండలం. ప్రస్తుతం అయితే అది కిలావరంగల్ మండలంలో ఉంది. కిలావరంగల్ మండలం ప్రస్తుతం ఉంది. గతంలో అది వర్ధన్నపేట మండలంగా ఉండే. ఇప్పుడు అది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలోనే ఉంది, మామూలు విలేజ్. ఇప్పుడు ఇది ఎయిర్పోర్టు శాంక్షన్ కావడం వల్ల, అంతకుముందు గతంలో ఉన్న పాత ఎయిర్పోర్టే ఇప్పుడు శాంక్షన్ కావడం వల్ల ఇది మళ్ళా చరిత్రలోకి ఎక్కింది. భారతదేశ చరిత్రలో మళ్ళీ చర్చనీయాంశంగా మారింది మా ఊరు. అంటే చూడండి మీరు, ఈ గాలి మల్లయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఈ ఊర్లో గాలి కట్టేయని అన్నాడు. సో ఈ ఊర్లో పుట్టిన గాలి కట్టయ్య కానీ అక్కడికి వెళ్ళి ఈ ఊరికి వచ్చిన గాలి మల్లయ్య కానీ మళ్ళీ తిరిగి ఈ ఊరికి పోలేదు, షాన్పేట హవేలీకి పోలేవాళ్ళు. అంటే మా తాత వాళ్ళ పుట్టిన ఊరు కానీ, ఆయనకు రావాల్సిన భూమి కానీ, ఆయన ఇల్లు కానీ ఏది పంచుకోకుండా అన్నీ వదిలేసి అత్తగారింటికి వచ్చేసాడు, ఈదురోళ్ళ ఇంటికి. సో ఈదురోళ్ళ అమ్మాయిని చేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోయాడు గాలి మల్లవ. ఈ మామూలులో సెటిల్ అయి ఈ గాలి కట్టయ్యను కన్నాడు. ఈ గాలి కట్టయ్య కొడుకులమే గాలి వినోద్ కుమార్ అండ్ గాలి రవికుమార్. కాకపోతే మా అమ్మ పెట్టిన పేరు యేసుపాదం, వీడి పేరు యాకోబు. చూడండి, అంటే మా తాత తన సొంత ఊరికి పోలేదు, మా నాయన మరి మా తాత వాళ్ళ ఊరు ఇక్కడ అంటే వాళ్ళ నాయన ఊరు ఇక్కడ,
ఆయన పోలేదు. దాదాపుగా వీళ్ళిద్దరి మధ్యలో గ్యాపు ఒక దాదాపు ఒక 100 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు నేను పుట్టి 54 సంవత్సరాలు అయింది. సో ఈ 100 ఏళ్ళకు పైగా వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఖాళీ ఈ డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నారు? కేవలము 17.6 అంటే సుమారు 18 కిలోమీటర్లు అంతే. ఒక 18 కిలోమీటర్ల దూరానికి ఈ గాలి మల్లయ్య పోలేదు, గాలి కట్టయ్య పోలేదు. ఎంత విచిత్రం చూడండి. 18 కిలోమీటర్స్ దూరమే అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ దూరం లేదు. అది ఈ గాలి మల్లయ్యది తన యొక్క ఆస్తులు కానీ ఇల్లు కానీ ఇంకేది కానీ ఏం పంచుకోలేదు, రాలేదు, అక్కడే వదిలేసి వచ్చాడు. అంటే కట్టు బట్టలతో వచ్చేసాడు. తర్వాత ఈ గాలి కట్టయ్యారంట ఆయన, అంటే మా నాయన ఈయనేం సంపాదించలే ఇక్కడ, కనీసం ఇళ్ళలో కూడా జాగా కూడా సంపాదించలే. మా తాత కూడా సేమ్, మా నాయన కూడా అదే పరిస్థితి. వీళ్ళిద్దరు మంచిగా, ఈయన హిందీలో మాట్లాడతాడు, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇద్దరు చదువుకోలే, ఇద్దరు దొంగతనాలు చేసేది, రాత్రిపూట దొంగతనాలు చేసేది. గాలి మల్లయ్య గాలి కట్టేయేమో టాంగా కొట్టేది, రాత్రిపూట దొంగతనాలు చేసి తెల్లరిపూట టాంగా కొట్టేది లేచి. అంటే వాళ్ళ జీవితం ఏంటంటే సరదాగా దొంగతనాలు చేయాలి. ఎందుకు దొంగతనాలు చేయాలి? అప్పుడు మా నాయన అనేవాడు చిన్నప్పుడు, అరే నువ్వేం చేస్తారో నన్ను అడిగిండు. నాయన నేను ఈ పాస్టర్ల పిల్లలాగా చదువుకుంటేనే వాళ్ళు మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ లెక్క నేను చదువుకుంటేనే నాయన అని నేను అనేది. ఛీ ఆడిపట్టుడా, మన కులపోలు ఎవడరా చదువుకునేది? బాపనోడు చదువుకుంటాడు, బాపనోడికి కండపుష్టి ఉండదు, వానికి బుర్ర ఉంటుంది. వాడు చదువుకోవాలి, వాడు మాటలు చెప్పి బతుకుతాడు. మనకేంద్ర దొంగతనాలు చేయాలి, బతకాలి, రౌడీజం చేయాలి. మన ఊర్ల మీద దొరలు మనకు ఎడ చెప్తే అట్లా పోయి ఏమందనమాట అవన్నీ అన్నాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, 2-3 పిల్లలను చేసుకోవాలి. ఈ రకంగా అంటే వాళ్ళకు చదువు మీద ధ్యాస కానీ, చదువుకోవాలని పిల్లలకు నేర్పాలని కాదు. ఇంకా ఆయన అనేది అరే అడిపట్టుడా నువ్వు చదువుకుంటా అంటావు ఎదురా అని చెప్పేసి నన్ను ఒక తన్ను కాలుతో తన్నాడు. మా తమ్మిని అడిగాడు, ఇదే గాలి రవికుమార్ అలియాస్ యాగోబ్ని అడిగాడు, ఏమిరా నువ్వేం చేస్తావు? నాయన నీలక దొంగతనాలు చేస్తా, నీలక గుర్రాలు ఎక్కుతా. మా నాయనకు 16-17 గుర్రాలు ఉన్నాయని అన్నారు నాకు తెలిసినంత వరకు. ఆ గుర్రాల మీద గ్యాంగులను వేసుకొని పోయి దొంగతనాలు చేసి మొత్తం దోపిడీ చేసిన సొమ్మంతా మొత్తం బియ్యము, ఉప్పు, పప్పు, బంగారం, బట్టలు అన్నీ పంచేటోడే. ఈవెన్ డబ్బు వస్తే డబ్బు కూడా పంచేటోడు, బంగారం వస్తే బంగారం ఇచ్చేటోడు జనాలకు, డబ్బు వస్తే డబ్బు పంచేటోడు, బియ్యం వస్తే బియ్యం పంచేటోడు, అల్లం వస్తే అల్లం, వెళ్ళిపోయి వస్తే వెళ్ళిపోయి, ఏం దొంగతనం చేస్తే ఆ వస్తువులన్నీ పంచేటోడు, ఏం మా ఇంట్లో ఉంచేటోడు కాదు. అందుకే మా నాయనకు మంచి దొంగ అనే పేరుంది. సో ఈ మంచి దొంగ ఆయన గాలికట్టయ్యకు ఇప్పటికి కూడా మంచి పేరుంది. ఇప్పటికి ఈ రోజు వరకు కూడా అరే మీ నాయన గొప్పోడాయా, పాపం ఆయన దొంగతనాలు చేసి కూడా జనం పెట్టేది, జనం కోసం కష్టపడ్డ దొంగతనాలు చేసేది, ఆయన కోసం చేసుకోపోయేది. ఆయన కనీసం మీకు ఇల్లడుగు జాగుడా ఆయన సంపాదించకుండా చచ్చిపోయాడు. కానీ మీరు ఆయనలాగా దొంగతనాలు కాదు, అంబేద్కర్ లాగా విద్యావంతులైన మీరు మీ అమ్మ చర్చికి పోయిన కారణంగా, మీ అమ్మ చర్చికి పోయి మీ అమ్మ చర్చిలో నేర్చుకున్న క్రమశిక్షణ, ఆమె గతంలోనే వాళ్ళ ఊర్లో రెడ్డిపాలెం అనే వాళ్ళ ఊరు, ఆ రెడ్డిపాలెంలో క్యాథలిక్ క్రిస్టియన్, కానీ ఆ క్యాథలిక్ క్రిస్టియానిటీలో బాగా రెవల్యూషనరీ ఐడియాస్ ఉండే, అక్కడ ఎక్కువ కులానిసివేత ఉంటుంది, రెడ్డిల ఆధిపత్యం ఉంటుంది ఆ చర్చిలో. ఆ చర్చిలో
ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు రెడ్డిపాలెం కాస్త 2 విభాగాలు అయిపోయినాయి. ఎందుకంటే చర్చిలో దళితులకు అణిచివేత, ఆ చర్చిలోని అంటరానితనం, ఆ చర్చిలో దళితులకు పక్కన రెడ్ల పక్కన కూర్చుంటే తన్నేది, కొట్టేది, కాలిన కొట్టేది, తలకాయలు బాల కొట్టేది. అందుకే ఇవాళ ఘర్షణాయుతమైన వాతావరణం చర్చిలో ఉండేది. ఎందుకంటే కులం, అగ్రకులం, అంటరాని కులం అనే విభేదాలు చర్చిలో కూడా ఉండేది. నా చిన్నతనంలోనే చూశాను నేను. అందుకే ఈరోజు ఆ గ్రామం కాస్త ఆ అంబేద్కర్ నగరంగా మారింది, దళితవాడ. ఇవాళ అంబేద్కర్ నగరం గ్రామ పంచాయతీగా మారింది. అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీగా మారింది. రెడ్డిపాలెం ఉన్నది. వీళ్ళ మండలం కూడా వేరు చేసుకున్నారు. వీళ్ళ గ్రామ పంచాయతీ వేరు చేసుకున్నారు. వీళ్ళ వాడలో, దళిత వాడలో సపరేట్గా యేసుక్రీస్తు గుడి కట్టుకున్నారు. ఆ గుడిలోకి ఇప్పుడు అంతా దళితులంతా పోతున్నారు. చూడండి ఎంతో దుర్మార్గంగా అక్కడ కుల అణిచివేత, చర్చిలో ఆధ్యాత్మికత కంటే కూడా కుల ఆధిపత్యం ఉందో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఆమె చిన్నతనం నుండి చూసిన. దొరల దగ్గర కూలల్లో పని చేసుకుంటూ, ఇళ్ళల్లో పని చేసుకుంటూ బతికింది ఆమెకు చదువు అంటే తెలియదు. చదువు పాపం రాదు, చదువు నేర్పించినోడు లేడు. ఈవెన్ కేథలిక్ చర్చిలలో ఉండి కూడా మా వాళ్ళకి చదువులు చెప్పలేదు, పని చేయించుకున్నారు తప్ప. తర్వాత తరాలకు చదువులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ రెడ్డి ఇళ్ళల్లో పని చేయడమే మా పని, అక్కడ మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పని. సో మళ్ళీ తర్వాత ఇంకా ఎపిసోడ్లలో నేను ఇంకా అన్ని విషయాలు చెప్తా. అయితే ఇవాళ గాలి కట్టయ్య, గాలి అక్కెమని పెళ్లి చేసుకొని, అంటే మా అమ్మను, ఈమె మాత్రం రెడ్డిపాలెం ఊరు. గాలి మల్లయ్య మాత్రం మామూలులో అమ్మాయిని చేసుకున్నాడు, గాలి మల్లమ్మ. ఈ మల్లయ్యకు మల్లమ్మ, గాలి కట్టయ్యకు గాలి అక్కమ్మ. ఈమె ఈదురోల అమ్మాయి. అంటే ట్విస్ట్ ఏంటంటే మా తాత మళ్ళీ వాళ్ళ ఊరికి పోలే, మా నాయన వాళ్ళ ఊరికి పోలే, అంటే వాళ్ళ నాయన పుట్టిన ఊరికి పోలే. బట్ మనవనిగా నేను మళ్ళీ ఇదే షాంపేట్లు వెళ్ళి ప్రస్తుతం అక్కడ నా 2 కూతుర్లకు, గాలి పరివర్తన పెద్ద కూతురు, గాలి వినూత్న చిన్న కూతురు, ఇద్దరికి అక్కడ 2 ఇళ్ళడుగు జాగలు కొని, ఎందుకంటే మా వంశం అక్కడ ఉంది కాబట్టి, మా వంశం మా వాళ్ళ చరిత్ర ఏందో మా పిల్లలకు తెలియదు కాబట్టి, భవిష్యత్తులో తెలుసుకోవాలి కాబట్టి, రేపు గాలోళ్ళు, మాదిగోళ్ళు, వీళ్ళు ఈ కులంలో పుట్టి ఈ వంశంలో పెరిగి వీళ్ళంతా ఊరంతా ఈ షాంపేట్లో గాలోళ్ళదే. మా ఊర్లో 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి గాలి కట్టయ్య కుటుంబం అయితే, ఒకటి మా చిన్న ఆయన గాలి పోషయ్య కుటుంబం. కేవలం 2 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. మేము చాలా ఊర్లో మైనార్టీ మామూలులో మాకు సరి అయిన వసతి ఇల్లు లేదు, సరి అయిన గుడిసె లేదు. తర్వాత ఇందిరమ్మ దయవల్ల ఇల్లు వచ్చింది, మాకు అస్తిత్వమే లేదు. అందుకే మమ్మల్ని నేను వర్ణించేది ఏంటంటే అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్, అంటరాని వాళ్ళుగా జీవించినాం. గజం జాగలేక, గజం భూమి లేక, ఇల్లు లేక, ఏడుపు లేక, అడక్క తిని బతికిన ఒక రకంగా ఒక మాటలు చెప్పాలంటే మేము, మా కుటుంబం అక్కడ మా నాయన చచ్చిపోయిన తర్వాత, మా చిన్నతనంలోనే నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడే మా నాయన చచ్చిపోయి పోయాడు. నేను 5 నుండి దాదాపు 7 ఏళ్ళు ఉన్నానేమో. 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు, మొత్తం మేమంతా 5గురం. వాళ్ళందరినీ కూడా అమ్మ చదవాలి. మా నాయన చచ్చిపోయిన తర్వాత మా నాయన ఏం ఆస్తులు మిగిల్చలేదు, డబ్బు మిగిల్చలేదు. కేవలము మమ్మల్ని మాత్రమే కన్నాడు ఆయన.
అదే దానికి కూడా గర్వపడుతున్నాం, దానికి కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా నాయన కనకపోతే మేము ముట్టేటోళ్ళం కాదు కదా, మేము ముట్టి ఈ స్థాయికి ఎదగటోళ్ళం కాదు కదా. కనీసం ఆయన కన్నందుకు ఆయన గర్వపడుతున్నా, సెల్యూట్ చేస్తున్నా. ఆయన నాకేం సంపాదించకపోయినా పర్వాలేదు. ఆయన దొంగగా ముద్రపడ్డాడు, కానీ గొప్ప మనసున్న దొంగగా, మంచి దొంగగా ముద్రపడ్డాడు ఆయన. ఇప్పటికే ఆయన తలుస్తారు. ఆయన చనిపోయి దగ్గర 45-47 సంవత్సరాలు అయినా కూడా మా ఊరు ఆయన మర్చిపోతలేదు. అంటే ఆయన భార్య పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వివరించిన, కుటుంబం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వివరించిన, ఊరు పట్ల మాత్రం చాలా ప్రేమను కలిగినవాడు. ఊరుకు తన ప్రేమను పంచాడు, తన ఆస్తిని పంచాడు, తన జీవితాన్ని పంచాడు ఊరుకు, మామూరుకు. ఇప్పటికీ మామూరు పాత తరమంతా మర్చిపోదు ఆయన. సో ఒక రకంగా చెప్పాలంటే సంసోన్, మన ఆయన క్రైస్తవ పేరు గాలి కట్టయ్య సంసోన్, గాలి అక్యమ్మ, గాలి మరియా. ఈ గాలి కట్టయ్య అంటే మేమంతా క్రైస్తవులు. ఈ రెండు పేర్లు మాకు ఎందుకు అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతా ఈ విషయాలు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ సుదీర్ఘంగా చెప్పడం కుదరదు. కాబట్టి ఈ గాలి మల్లయ్య వాళ్ళ నాయన పంచయ్య, ఆ పంచయ్య సోదరులు గాలి మైసయ్య, గాలి వీరయ్య, అలాగే గాలి కనకయ్య. సో ఈ గాలి మల్లయ్యకు పుట్టిన పిల్లలు గాలి బుచ్చయ్య, గాలి కట్టయ్య, గాలి పోషయ్య, గాలి కనకయ్య, గాలి ఎల్లయ్య, గాలి సమ్మవ్వ. సో వీళ్ళు ఈ గాలి మల్లయ్య పుట్టిన పిల్లలు 6 మొత్తం. అంటే మా తాతకు 6 అయితే మా నాయనకు 5. సో ఈ రకంగా మా గాలుల వంశం మా తాత నుండి, అంటే పంచయ్య అంటే ముత్తాత నుండి, మా ముత్తాత నుండి మాత్రమే మాకు తెలుసు. సో మా ముత్తాత నుండి మొదలైన గాలి పంచయ్య నుండి మొదలై మా తాత గాలి మల్లయ్య, మా నాయన గాలి కట్టయ్య, ఆయన పిల్లలుగా గాలి యేసుపాదం అలియాస్ గాలి వినోద్ కుమార్, గాలి యాకోబ్ అలియాస్ గాలి రవికుమార్, అలాగే గాలి విమలమ్మ అలియాసు గుర్రపు విమల, ఆయన భర్త శ్రీమతి అయింది కాబట్టి. అలాగే గాలి బుజ్జమ్మ అలియాసు గోయల బుజ్జమ్మ, అలాగే గాలి మరియ కాస్త ఇవాళ వాళ్ళ ఇంటి పేరు మాదారపు మరియ. ఈ 3 పెళ్ళిళ్ళైనవి. మా పెద్దక్క రాఘపురం ఇచ్చినాం, కనపూర్ మండలం. మా చిన్నక్క ఊర్లో, సొంత ఊర్లోనే అక్కడనే మార్వాడింగ్ చేసుకున్నది. మా చెల్లెలు స్టేషన్ మన జనగామ జిల్లా, ప్రస్తుతం ఆ జనగామ టౌన్లో చెల్లెని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఒక కుటుంబంగా మేము చాలా కష్టాలు పడి పెరిగాం. ఏ రకంగా పెరిగాం, ఏ రకంగా మా జీవితం ఈ స్థాయికి ఎదిగింది అనే విషయాలన్నింటినీ కూడా ఎపిసోడ్ల వారిగా నేను వివరించాలనుకుంటున్నా. ఎందుకంటే మా జీవితం అగ్రవర్ణాల లెక్క, సంపన్న వర్గాల లెక్క, లేకపోతే భూస్వాముల పిల్లల లెక్క పెరిగింది కాదు. ఈ స్థాయికి వెతకడానికి, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో బోధించడానికి, ప్రపంచం వేదికల మీద మాట్లాడడానికి, ప్రపంచ సభల్లోకి వెళ్ళడానికి, ఇవన్నిటికీ చదువు అనేది ఒకే ఒక ఆయుధంగా మమ్మల్ని ఇవాళ మలిచింది. ఆ చదువు చర్చి ద్వారా వచ్చింది. ఆ చర్చి మా అమ్మ నేర్చుకున్నది. మా అమ్మ చర్చికి తీసుకెళ్ళేది మమ్మల్ని. ఆ చర్చి ఇవాళ మొత్తం మా కుటుంబాన్ని మార్చగలిగింది. మా కుటుంబమే కాకుండా ప్రపంచంలో దళిత వాడల్ని మార్చింది చర్చి మాత్రమే. సో ఇందరితో ఈ ఎపిసోడ్ నేను ముగిస్తా. మీ అభిప్రాయాలు దయచేసి తెలియచేయండి. తప్పకుండా ఈ నా జీవిత చరిత్ర అనేది చాలా ఎపిసోడ్లుగా వస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడో నేను 70లో పుట్టి ఇప్పుడు 54 సంవత్సరాలు.
ఈ 54 ఏళ్లలో అనేక మలుపులు తిరిగిన నా జీవితం, నా కుటుంబంతో, నా భార్యతో, పిల్లలతోని పెనవేసుకున్న నా జీవితం, సమాజంతో పెనవేసుకున్న నా జీవితం, ఒకప్పుడు మా తాత అక్షరం తెలియని నా తాత, అంధకారంలో ఉన్న నా తాత నుండి మొదలుకొని నా నాయన వరకు, నా నాయన నుండి మొదలుకొని నా వరకు అనేక మార్పులు జరిగింది. అనేక మార్పులకు గురైన ఈ సమాజంలో నా కుటుంబం కూడా అనేక మార్పులకు గురైంది. ఇవాళ నా పిల్లలు పరివర్తన కానీ వినూత్న కానీ విదేశాల్లో చదివారు. ఇంకా వాళ్ళు గొప్ప గొప్ప ఇంకా కార్యక్రమాలు చేసేది ఉంది భవిష్యత్తులో. సో ఇవన్నిటి కూడా కారణం ఏమిటంటే విద్య. ఆ విద్య అనేది విజ్ఞానము మేము చర్చి నుండి ముఖ్యంగా మేము నేర్చుకున్నది అక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలను. ఈ విషయంలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా వస్తున్న మొత్తం ఎపిసోడ్లలో కూడా పూర్తి స్థాయిలో మా వంశము, ఆ వంశం పారంపర్యము, కులం, అది ఎదుర్కొన్న సవాళ్ళు, మా కుటుంబం ఎదుర్కొన్న సవాళ్ళు, సమాజంలో ఉద్యమాలు, నేను ఉన్నత చదువులు, ప్రపంచ విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ అనేక అంశాలు భవిష్యత్తులో చర్చకు వస్తాయి. కాబట్టి దయచేసి తప్పకుండా మీరు ఈ ఎపిసోడ్ను చూడండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జీవితంలో కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా వీడియో రూపంలో పంపండి. తప్పకుండా దీంట్లో నా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాను. జై భీమ్, జై పులి, జై పెరియార్.